హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈరోజు మన వీడియోలో మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అప్డేట్ చేసిన తర్వాత, మెయిన్లీ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ అప్డేట్ చేసిన తర్వాత పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి ఆ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఒక సూపర్ ట్రెండ్ ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీసే కాదు, మనం క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ మరియు ఇథేరియంలో కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం కదా, వాటిలో కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ కమ్యూనిటీ సెగ్మెంట్లో కూడా చాలా బెటర్ పెర్ఫార్మెన్సే చేస్తున్నట్టు చూస్తున్నాం. ఓవరాల్గా అన్ని స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే, అండ్ ఆల్సో బెస్ట్ ఫ్రీ స్ట్రాటజీస్ వీడియోస్ మేము ప్రతిసారి మీ ముందుకు తీసుకొస్తుంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అట్ మార్కెట్లో మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు తమ్నైల్ మీద చెప్పినట్టు సూపర్ ట్రెండ్ బేస్డ్ స్ట్రాటజీస్ అప్డేట్ చేసిన తర్వాత పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మనకి సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ మీకు అందరికి తెలిసే ఉంటుంది. సూపర్ ట్రెండ్ నిఫ్టీ. సో సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ అంటే మనం నేమ్ అది పెట్టుకున్నాం, బట్ మల్టిపుల్ ఇండికేటర్స్ అందులో యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి సూపర్ ట్రెండ్ బేస్డ్ స్ట్రాటజీ నిఫ్టీ ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేసిందో ఒకసారి చూద్దాం. సో మనం అప్డేట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, అంటే ఇది మొన్నటి వరకు ఒక అప్డేట్ ఉండే, ఇక్కడ అప్డేట్ చేసిన తర్వాత ఇవి వచ్చేసరికి టైం ఫ్రేమ్, మనకి ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది ఇంక్రీజ్ చేశాం. ప్రీవియస్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్ అలా ఉంటుండే, అక్కడి నుంచి 30 minutes టైం ఫ్రేమ్. సో 30 మన స్టడీ వచ్చేసరికి 30, ఇవి వచ్చేసరికి 30 minutes టైం ఫ్రేమ్లో ఈ 2 ఆర్డర్స్ ఎస్ఎల్ హిట్ అయ్యాయి. బట్ నిఫ్టీలో ఇవి సో ఆర్డర్స్ అనేది చాలా తక్కువ కూడా తీసుకుంటుంది. మీరు చూడండి, September 2 తీసుకుంది. ఇది వచ్చేసరికి మీకు September 4, అంటే పర్ డే ఒక ఆర్డర్ లెక్క తీసుకుంది. ఈ రోజు మార్కెట్లో అంటే మనం స్ట్రాటజీ వచ్చేసరికి మన స్ట్రాటజీస్లో సేమ్ కండిషన్స్లో అండ్ ఆల్సో మనకి ఇంకా కొద్దిగా అప్డేట్ చేసాం, ఇంకొక మల్టిపుల్ ఇండికేటర్ యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఈరోజు మార్కెట్లో మనకి మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకోకుండా ఫిల్టర్ చేస్తూ ఈరోజు బెటర్ పెర్ఫార్మెన్స్ చేసినట్టు చూస్తున్నాం. మీకు సూపర్ ట్రెండ్ నిఫ్టీలో చూడండి, ఈరోజు ఇది మార్నింగ్ సెషన్లో ఒక ఆర్డర్ తీసుకుంది 6th September. ఇది పుట్ ఆప్షన్ తీసుకుంది, 12కి తీసుకుంది, 12:58 క్లోజ్ అయింది. అంటే 139 తీసుకుంది నిఫ్టీ, 169 దగ్గర క్లోజ్ అయింది. అరౌండ్ చూడండి, డేట్ వచ్చేసరికి 6th September. ఇది 746 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది ప్రాఫిట్లో. ఇంకొక ఆర్డర్ తీసుకుంది 6th September, 2కి తీసుకుంది 251. అంటే మనం మ్యాక్సిమం ఫిల్టర్ చేస్తున్నాం, టైం ఫ్రేమ్ ఇంక్రీజ్ చేసాం. మ్యాక్సిమం అంటే ప్రాఫిట్ సైడ్ ఇంక్రీజ్ చేయడానికి, అంటే లాసెస్ మినిమైజ్ చేస్తూ ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయడానికి మ్యాక్సిమం మన స్ట్రాటజీస్ అప్డేట్ ఉన్నాం ఫ్రెండ్స్. సో మనం ఈ అప్డేట్లో వచ్చేసరికి ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఆల్సో మల్టిపుల్ ఆర్డర్స్, ప్రీవియస్ వచ్చేసరికి మనం మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంటుండే కదా, సో మల్టిపుల్ ఆర్డర్స్ అనేది డిక్రీజ్ చేస్తూ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేసాం. సో ఇదైతే బెటర్గా వర్క్ అయినట్టు చూస్తున్నాం. ఈరోజు చూస్తే అంటే మనం నిన్నటి మార్కెట్లో అప్డేట్ చేసాం, ఈరోజు చూస్తే ఈ నిఫ్టీలో వచ్చేసరికి అరౌండ్ 1500 రూపీస్ పాజిటివ్ క్లోజ్ అయింది. ఇది నిఫ్టీలో. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ పెర్ఫార్మెన్స్ కూడా ఒకసారి మీరు చూస్తే చూడండి. అప్డేట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ ఆర్డర్ September 3, 3 రోజు తీసుకుంది, 935 ప్రాఫిట్ దగ్గర బుకింగ్ అయింది. సెకండ్ ఆర్డర్ వచ్చేసరికి ఈరోజు తీసుకుంది చూడండి ఫ్రెండ్స్, 6th September. అండ్ థర్డ్ ఆర్డర్ 6th September. ఒకసారి మీరు ఓన్లీ 3 ఆర్డర్స్, ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ 3 ఆర్డర్సే, టోటల్ కౌంటర్ వచ్చేసరికి 3000లో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. 3 ఆర్డర్సే. అంటే మన స్ట్రాటజీస్ వచ్చేసరికి మ్యాక్స్ ప్రాఫిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ, స్టాప్ లాస్ అనేది డిక్రీజ్ చేసుకో, ఆర్డర్ కూడా డిక్రీజ్ చేస్తూ మనం
మనం అప్డేట్ చేస్తున్నాం. సో ఓవరాల్గా ఇప్పటి వరకు అయితే ఇవి బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అయితే చూస్తున్నాం. ఇది సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ ఫైనాన్స్ నిఫ్టీ. ఫైనాన్స్ నిఫ్టీలో వచ్చేసరికి ఒకసారి చూద్దాం. ఫైనాన్స్ నిఫ్టీలో వచ్చేసరికి ఫస్ట్ ఆర్డర్ చూడండి. ఇది ఏ రోజు తీసుకుంది? 3rd సెప్టెంబర్. సో ఇది ఈ రోజు అది 6th సెప్టెంబర్. చూడండి 100 రూపీస్ దగ్గర తీసుకుంది, 135 అంటే 745 రూపీస్లో క్లోజ్ అయింది. ఇంకోటి వచ్చేసరికి ఈరోజే 1014 తీసుకుంది, 125 క్లోజ్ అయింది, 820. సో ఇవి వచ్చేసరికి మనకి క్యాపిటల్ ఒక్కొక్క స్టడీకి వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్లో అయితే మనకి ఒక్కొక్క క్యాపిటల్ మనకి మొత్తం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ 4 కలిపి మీ అకౌంట్లో అరౌండ్ 25,000 to 30,000 ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ 4 స్ట్రాటజీస్లో ట్రేడ్ చేయొచ్చు. ప్యూర్లీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్వి. నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ క్యాప్ నిఫ్టీ. మిడ్ క్యాప్ నిఫ్టీ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూస్తే మనకి ఇక్కడ చూడండి. ఇది వచ్చేసరికి డేట్ చూడండి 30 ఆగస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి 3rd సెప్టెంబర్ 3rd. అంటే ఆర్డర్స్ అనేది మినిమైజ్ చేస్తూ మనం ఇక్కడ చేస్తున్నాం. ఇది వచ్చేసరికి 6th సెప్టెంబర్ అంటే ఈరోజు 6th సెప్టెంబర్ చూడండి. ఇక్కడ నుంచి ఫస్ట్ 693 దగ్గర అంటే 6th 10-1కి తీసుకుంది, 10-4 ఇది ఫస్ట్ ఆర్డర్. సెకండ్ ఆర్డర్ వచ్చేసరికి మనకి 10-10కి తీసుకుంది, ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది, ఇమీడియట్గా మార్కెట్ మూవ్ అయింది, ఇమీడియట్గా 733 రూపీస్ బుక్ చేసుకుంది. థర్డ్ ఆర్డర్ వచ్చేసరికి ఎస్ఎల్ఎట్ అయింది, ఈరోజు మార్కెటే 231 తీసుకుని 235 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ వచ్చేసరికి 883, ఇది లాస్ట్ ఆర్డర్. ఇది వచ్చేసరికి మనకి 242 దగ్గర తీసుకుని 246. సో ఈ 4 స్ట్రాటజీస్ వచ్చేసరికి చాలా బెటర్గానే పెర్ఫార్మెన్స్ చేశాయి. ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ విత్ అతి తక్కువ ఆర్డర్స్తో ఇవి ఈ విధంగా ఉన్నాయి. సో ఈ స్ట్రాటజీస్ ఇవి ఫ్రీగానే మీరు యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. ఒకసారి ఈ స్ట్రాటజీస్ చూపెడతాను. వీడియో చూస్తున్నారుగా, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో వీటి యొక్క లింక్స్ చూపెడతాను. ఇవే అన్నమాట సూపర్ ట్రెండ్ నిఫ్టీ స్ట్రాటజీ, సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ, సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీ. ఈ 4 స్ట్రాటజీస్ మీరు ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపెట్టిన స్ట్రాటజీస్ అనమాట. ఈ 4 యాడ్ చేసుకుని ఫ్రీగానే యాడ్ చేసుకుని మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి పేపర్ ట్రేడ్. నెక్స్ట్ వచ్చేసరికి రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో, సో ఇవి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ ట్రేట్రాన్ యొక్క లింక్ ఉంది. ఈ లింక్ క్లిక్ చేసి మీ మెయిల్ ఐడితో అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఈ లింక్స్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు స్ట్రాటజీస్ యాడ్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ రియల్ టైంలో డిప్లాయ్ చేయాలంటే మంత్లీ నియర్లీ 14% ఛార్జెస్ ఉంటుంది. ట్రేట్రాన్ 14% ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఛార్జెస్ మీరు పే చేయొద్దంటే ఇక్కడ ఎంజిల్ ఆర్ ఫైర్స్ ఆర్ ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి ఎంజిల్ ఆర్ ఫైర్స్ ఆర్ ఎల్ఐస్ బ్లూ ఏదైనా లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంటే ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకుని వీటి త్రూ ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ఆ ఛార్జెస్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనం సూపర్ ట్రెండ్ చూసాం. సూపర్ ట్రెండ్ తర్వాత ఇవి వచ్చేసరికి ఆప్షన్ బయింగే. హెడ్జింగ్ స్ట్రాటజీస్ కూడా తీసుకొచ్చాం కదా ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ గత వీడియోలో చూసాం హెడ్జింగ్ నో ఇండికేటర్ స్ట్రాటజీస్ అని. నిఫ్టీ నో ఇండికేటర్, బ్యాంక్ నిఫ్టీ నో ఇండికేటర్, మిడ్ క్యాప్ నిఫ్టీ నో ఇండికేటర్. ఇవి వచ్చేసరికి మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంటాయి. ఇవి ఆల్రెడీ ముందే చెప్తున్నాను. ఇవి వచ్చేసరికి మల్టిపుల్ ఆర్డర్స్, సూపర్ ట్రెండ్ లాగా కాకుండా ఇవి మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంటాయి. సో వీటి యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి మీకు చూపెడతాను. మిడ్ క్యాప్ నిఫ్టీ నో ఇండికేటర్ స్ట్రాటజీ. సో ఇవి నో ఇండికేటర్ స్ట్రాటజీ, ఇవి ఒక డిఫరెంట్ టైప్. ఇవి మల్టిపుల్ ఆర్డర్స్ అంటే ప్యూర్లీ హెడ్జింగ్ స్ట్రాటజీస్. ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ లాగా బై చేస్తుంది. సో పర్ స్టడీకి వచ్చేసరికి మీరు నియర్లీ మీ క్యాపిటల్ అరౌండ్ 20,000 రూపీస్ అని పెట్టుకోండి. ఇందులో కూడా నిఫ్టీలో ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది, మీకు మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ ఇలా 4 సెగ్మెంట్లో మీకు ఉంటుంది. ఇవి ప్యూర్లీ హెడ్జింగ్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. ఒకసారి చూద్దాం నో ఇండికేటర్ స్ట్రాటజీ పెర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూద్దాం. నిఫ్టీ నో ఇండికేటర్ స్ట్రాటజీ టోటల్ లెవెల్ ఆర్డర్స్ తీసుకుంటే ఇది ఏంటంటే హెడ్జింగ్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. అంటే ఒక పుట్ ఒక కాల్ తీసుకుంటుంది. అండ్ ఆల్సో ఇది ప్యూర్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మ్యాక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రైక్ అనమాట.
ప్యూర్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్డ్ మీద ఈ స్ట్రైక్ ప్రైజెస్ తీసుకుంటుంది, స్ట్రైక్స్ అనమాట. ఇవి టోటల్ నిఫ్టీలో వచ్చేసరికి 514 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది నిన్న ఈరోజు కలిపి. ఇది మీరు ఒకసారి చూస్తే డేటు 4 సెప్టెంబర్ మనం డిప్లాయ్ చేసాం ఇప్పటి వరకు 3 days. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ టోటల్ 25 ఆర్డర్స్ తీసుకుంది, 25 ఆర్డర్స్ తీసుకుంది, ఒక పుట్ ఒక కాల్. ఇది వచ్చేసరికి మనకి టోటల్ వచ్చేసరికి అరౌండ్, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. సో చూడండి, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 2390 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఆల్ ఆర్డర్స్ 25 ఆర్డర్స్ తీసుకుంది. ఇవి హెడ్జింగ్ స్ట్రాటజీస్ అనమాట. 2390 రూపీస్ దగ్గర తీసుకుంది. సో ఇది కూడా చూస్తే మీరు డిప్లాయ్మెంట్ మనం మననే డిప్లాయ్ చేసాం. ఇది కూడా 4 సెప్టెంబర్. ఇది బ్యాంక్ నిఫ్టీలో ఈ విధంగా ఉంది హెడ్జింగ్ స్ట్రాటజీస్. ఈ ఫైనాన్స్ నిఫ్టీ వచ్చేసరికి టోటల్ ఆల్ ఆర్డర్స్ 12 ఆర్డర్స్ తీసుకుంది. 12 ఆర్డర్స్లో 2180 రూపీస్ దగ్గర ప్రాఫిట్లో బుక్ అయింది. ఇవన్నీ హెడ్జింగ్ స్ట్రాటజీస్ అనమాట. చూడండి, ఇవన్నీ హెడ్జింగ్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసి నిన్నటి మార్కెట్లోనే డిప్లాయ్ చేసాం 4 సెప్టెంబర్. ఇది కూడా మొన్నటి మార్కెట్లో. నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ క్యాప్ నిఫ్టీ టోటల్ ఆర్డర్స్ వచ్చేసరికి మనకి అరౌండ్ 20 దాకా తీసుకుంది. ఇది కూడా 1373 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇవి వచ్చేసరికి ఈ నో ఇండికేటర్ అనేది ప్యూర్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ విత్ ఓపెన్ ఇంట్రెస్ట్, మ్యాక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మనం ఇక్కడ వచ్చేసరికి మ్యాక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రైక్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. హెడ్జింగ్ ఒక పుట్ ఒక కాల్ని మనం ఈ స్ట్రాటజీస్లో యూజ్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఇక్కడ 2 types ఆఫ్ స్ట్రాటజీస్ మీకు చెప్పాను. సూపర్ ట్రెండ్ అంటే ఈ సూపర్ ట్రెండ్ వచ్చేసరికి మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకో ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ అతి తక్కువ, మీకు ఫస్ట్ చెప్పానుగా, అతి తక్కువ ఆర్డర్స్ పర్ డే 1 ఆర్డర్స్ తీసుకుంటుంది. ఒకవేళ సిగ్నల్ రాకపోతే ఆ రోజు అసలే ఆర్డర్స్ తీసుకోదు, బట్ చాలా తక్కువ ఆర్డర్స్ తీసుకుంటుంది. ఇవన్నీ సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్. ఇవి ఓన్లీ ఆప్షన్ బయింగ్స్, ఇండెక్స్ ఆప్షన్ బయింగ్స్ అనమాట. అవి కాకుండా ఇప్పుడు మీకు చూపెట్టిన మిగతా స్ట్రాటజీస్ వచ్చేసరికి నో ఇండికేటర్ బేస్డ్. ఇవేంటంటే వీటికి సంబంధం లేదు, ఇండికేటర్ బేస్డ్ కాదు, నో ఇండికేటర్స్. సో మనం ఇండికేటర్ ఒకటి చూసాం, నో ఇండికేటర్ స్ట్రాటజీస్. ఇందులో మనం ఎటువంటి ఇండికేటర్ యూజ్ చేయం, ప్యూర్లీ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రైక్ బేస్డ్ అంటే మ్యాక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రైక్ బేస్డ్ మీద 2 స్ట్రైక్స్ తీసుకుంటాం. ఒక కాల్ని ఒక పుట్ని తీసుకొని మనం ఆ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎవ్రీ 5 minutes ఎగ్జిట్ అయిన తర్వాత ప్రాఫిట్ ఆర్ లాస్తో ఏదైనా ఎగ్జిట్ అయినాక ఎవ్రీ 5 minutesకి స్ట్రాటజీ యాక్టివేట్ అవుతుంది. సో ఇవి వచ్చేసరికి నో ఇండికేటర్. ఇవి కూడా ప్యూర్లీ హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఆప్షన్ బయింగ్సే, నో సెల్లింగ్. సో ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇండెక్స్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇవి కాకుండా క్రూడ్ ఆయిల్ మీ కమోడిటీ సెగ్మెంట్లో. సో ఎంటైర్ సెగ్మెంట్ మనం చేంజ్ అవుతున్నాం. కమోడిటీ సెగ్మెంట్లో వచ్చేసరికి క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అండ్ ఇంకోటి వచ్చేసరికి గోల్డ్. సో మీకు క్రూడ్ ఆయిల్ ఒకసారి చూపెడతాను. ఇది కూడా మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకోదు ఫ్రెండ్స్. క్రూడ్ ఆయిల్ ఇది ప్యూర్లీ క్రూడ్ ఆయిల్ ఎం అంటే క్రూడ్ మినీ. మీకు క్రూడ్ లార్జ్ తెలిసే ఉంటుంది. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ మినీలో క్రియేట్ చేసిన స్ట్రాటజీ. టోటల్ ఇది నిన్నటి వరకు ఇది ఈరోజు ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు, చెప్పాను కదా. బేస్డ్ ఆన్ సిగ్నల్స్, ఒకరోజు సిగ్నల్ అయిపోతే ఆ రోజు అసలే తీసుకోదు. బేస్డ్ ఆన్ మార్కెట్ మూవ్మెంట్ బట్టి ఆర్డర్స్ తీసుకుంటుందని. ఎంటైర్ ఇది క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి ఆల్ స్ట్రాటజీస్, ఆల్ ఆర్డర్స్ టోటల్ ఆర్డర్స్ వచ్చేసరికి 15 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. 15 ఆర్డర్స్లో 6480 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఈ క్రూడ్ ఆయిల్ చూడండి, లాస్ట్ ఆర్డర్ ఎస్ఎల్ఎట్ అయింది. డేట్ చూస్తే మీకు అర్థమవుతుంది, 4 సెప్టెంబర్. సో మనకి సిగ్నల్ వచ్చేదాకా వెయిట్ చేస్తాం, సిగ్నల్ వస్తేనే తీసుకుంటుంది. ఇది క్రూడ్ ఆయిల్. ఒకసారి మీకు న్యాచురల్ గ్యాస్ చూపెడతాను. సో న్యాచురల్ గ్యాస్ కూడా ఇది న్యాచురల్ గ్యాస్ ఫ్రెండ్స్. న్యాచురల్ గ్యాస్లో వచ్చేసరికి టోటల్ 5 ఆర్డర్స్ వచ్చేసరికి 975 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఇది చూస్తే 5th సెప్టెంబర్ అంటే నిన్నటి వరకు తీసుకుంది ఇది. సో ఓవరాల్గా 975. ఇవి న్యాచురల్ గ్యాస్ మినీ, క్రూడ్ ఆయిల్ మినీ, గోల్డ్ ఎం వచ్చేసరికి డిప్లాయ్ చేయలేదు. సో
ఇవి వచ్చేసరికి కమోడిటీ సెగ్మెంట్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, ఇవి అనమాట. క్రూడ్ ఆయిల్, గోల్డ్ మినీ, న్యాచురల్ గ్యాస్. సో ఇవి వచ్చేసరికి పర్ స్ట్రాటజీ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ డిప్లాయ్ చేయాలంటే 2 లాట్స్ తీసుకుంటుంది. దీనికి వచ్చేసరికి మీకు అరౌండ్ మీ అకౌంట్లో 50,000 పర్ ఆర్డర్ వచ్చేసరికి 2 లాట్స్ తీసుకుంటుంది. కాబట్టి ఒక క్రూడ్ ఆయిల్కే 50,000 రూపీస్ ఉండాలి. న్యాచురల్ గ్యాస్కి వచ్చేసరికి అరౌండ్ 30,000 to 40,000 రూపీస్ ఉండాలి. గోల్డ్ వచ్చేసరికి ఇంకెక్కువ ఉండాలి. ఇది గోల్డ్ మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే గోల్డ్ మినీ కూడా మినిమం 1 లాట్ అరౌండ్ 70,000 to 80,000 ఉంటుంది కాబట్టి. సో ఇవి వచ్చేసరికి కమోడిటీ సెగ్మెంట్. సో మనకు కమోడిటీ సెగ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి క్రిప్టో కరెన్సీస్. సో క్రిప్టో కరెన్సీస్ ఇవి వచ్చేసరికి మనకి బిట్ కాయిన్ ఆల్రెడీ పాపులర్, మీకు అందరికి తెలిసే ఉంటుంది. క్రిప్టో కరెన్సీస్ వచ్చేసరికి ఒకటి బిట్ కాయిన్, ఇథేరియం. ఈ మోస్ట్ పాపులర్ క్రిప్టో కరెన్సీస్ అని చెప్పొచ్చు వరల్డ్ వైడ్ మార్కెట్లో. సో ఇండియాలో క్రిప్టో కరెన్సీ అనేది లీగల్గానే ట్రేడ్ చేయొచ్చు. సో ఈ డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ FIU దగ్గర వీళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారు. సో వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర లీగల్గా రిజిస్టర్ అయి ఉన్నారు. సో మీరు లీగల్గా ఇక్కడ ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ వచ్చేసరికి ఇది డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్చేంజ్ అని చెప్పొచ్చు. ఓన్లీ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్. ఇక్కడ మీరు ప్రపంచంలో ఉన్న క్రిప్టో కరెన్సీస్ అని ట్రేడ్ చేయొచ్చు. పాపులర్ బిట్ కాయిన్ అయినా, ఇథేరియం అయినా, ఆర్ మిగతా క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి. అందులో వచ్చేసరికి మెయిన్లీ బిట్ కాయిన్, ఇథేరియం, బిట్ కాయిన్ ఉంటుంది. సో వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే అన్ని క్రిప్టో కరెన్సీస్, బిట్ కాయిన్, ఇథేరియం, మిగతా క్రిప్టో కరెన్సీస్ వచ్చేసరికి ఫ్యూచర్స్లో కూడా ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయొచ్చు. బట్ బిట్ కాయిన్, ఇథేరియంలో వచ్చేసరికి వీళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు. సో బిట్ కాయిన్, ఇథేరియం ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. మీరు జనరల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ చేస్తారో అదేవిధంగా ఇక్కడ మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఇది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో. సో ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా చెప్పాను ఫ్రెండ్స్. జస్ట్ 1,500 రూపీస్తో మీరు బిట్ కాయిన్లో అయినా, ఇథేరియంలో అయినా ట్రేడ్ చేయొచ్చు అని. 1,500 రూపీస్ ఉంటే బిట్ కాయిన్లో ట్రేడ్ చేయొచ్చు, 1,500 రూపీస్ ఉంటే ఇథేరియంలో ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో వీటి మీద కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. జస్ట్ 1,500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. ఆ స్ట్రాటజీస్ ఒకసారి చూపెడతాను. ఒకసారి ఇవే ఫ్రెండ్స్, ఇవి ఆప్షన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వీళ్ళు ఫ్యూచర్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఆప్షన్స్లో. సో ఈ ఇథేరియం ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీ, బిట్ కాయిన్ ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీ. సో ఇదైనా 1,500 రూపీస్ చేయొచ్చు, ఇదైనా 1,500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. 1,500 రూపీస్తో మీరు ఏ స్ట్రాటజీ అని చేయొచ్చు. ఇవి కాకుండా ఫ్యూచర్స్, ఇది వచ్చేసరికి ఫ్యూచర్స్, బిట్ కాయిన్ ఫ్యూచర్స్లో ఇది కూడా 1,500 రూపీసే, ఇథేరియం 1,500 రూపీస్తో. సో ఈ పర్ స్ట్రాటజీ వచ్చేసరికి 1,500 రూపాయలు ఉంటే చాలు ఫ్రెండ్స్. మీరు 1,500 రూపాయలతో ట్రేడ్ చేయొచ్చు, బిట్ కాయిన్ అయినా, ఇథేరియం అయినా. సో వీటి యొక్క లైవ్ రిజల్ట్స్ కూడా మీకు ఒకసారి చూపెడతాను. ఇథేరియం ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి డెల్టా ఇండియా, ఓకేనా, డెల్టా ఇండియా లైవ్ ఆటో. ఒకసారి మీరు చూడండి. ఓవరాల్గా 6 ఆర్డర్స్ తీసుకుంది. అంటే ఇక్కడ ఏంటంటే అతి తక్కువ, అంటే మనం ఇన్వెస్ట్మెంటే చాలా తక్కువ, 1,500 రూపీస్ తోటి ట్రేడ్ చేస్తున్నాం. సో అతి తక్కువ ప్రాఫిట్, అతి తక్కువ SL ఇలా ఉంటుందన్నమాట. మీది డాలర్స్ రూపంలో ట్రేడ్ చేస్తుంది. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి $5 ప్రాఫిట్ బుకింగ్ అయింది. సెకండ్, థర్డ్ ఒకటే SL హిట్ అయింది. టోటల్ 6 ఆర్డర్స్ తీసుకుంది. 6 ఆర్డర్స్లో ఒకటి SL హిట్ అయింది. $19 19 అంటే 20 ఇంటూ అరౌండ్ మీరు 80 రూపీస్ తీసుకుంటే 1,600 రూపీస్ ప్రాఫిట్లో ఇది ఉంది. ఇది వచ్చేసరికి ఇథేరియం డెల్టా, ఇది ఇథేరియంది ETH USD. ఈ స్ట్రాటజీ లింక్ ఒకసారి మీకు చూపెడతాను. ఇదన్నమాట ఈ స్ట్రాటజీ, ఇప్పుడు మీకు చూపెట్టింది ఈ స్ట్రాటజీ, లాస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసరికి బిట్ కాయిన్ కూడా మీకు ఒకసారి చూపెడతాను. సో బిట్ కాయిన్ కూడా కొద్దిగా అప్డేట్ చేసిన తర్వాత బెటర్ పెర్ఫార్మెన్స్. ఓవరాల్గా ఇది కూడా 5 ఆర్డర్స్ తీసుకుంది, అందులో -5 ఉంది. టోటల్ -5లో ఉంది, చూడండి, -5లో ఉంది. సో లాస్ట్ ఆర్డర్ వచ్చేసరికి మనకు మొన్న తీసుకుంది 5th సెప్టెంబర్. సో మళ్ళీ తీసుకోలేదు. సో మనం అప్డేట్ చేసిన తర్వాత స్ట్రాటజీస్ ఏం లేదు ఫ్రెండ్స్, మనం టైం ఫ్రేమ్ అనేది ఇంక్రీజ్ చేసాం. టైం ఫ్రేమ్ అనేది 5 minutes to 15 minutes వరకు ఇలా టైం ఫ్రేమ్ ఇంక్రీజ్ చేసాం కాబట్టి సిగ్నలింగ్. సో మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకోవడం వల్ల బ్రోకరేజ్
అనేది ఎక్కువ వెళ్తుంది. సో బ్రోకరేజ్ మినిమైజ్ చేస్తూ మనకు ప్రాఫిటబుల్ ఇంక్రీజ్ చేయడానికి టైం ఫ్రేమ్ ఇంక్రీజ్ చేసాం. సో ఇది కూడా ఈ విధంగా ఉంది. సో ఇవి వచ్చేసరికి ఫ్యూచర్ స్ట్రాటజీస్. ఇప్పుడు మీకు చూపెట్టింది ఫ్యూచర్స్, ఈ రెండు ఫ్యూచర్ స్ట్రాటజీస్. ఇప్పుడు మీకు చూపెట్టిన పెర్ఫార్మెన్స్ ఇవి వచ్చేసరికి ఆప్షన్స్ హెడ్జింగ్ అనమాట. సో ఏదైనా 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. సో ఈ ఫ్రెండ్స్ మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ చూశారు కదా, ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క సెగ్మెంట్ ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో మీకు ఈ స్ట్రాటజీస్ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలోనే పనిచేస్తాయి. సో మీకు ఫస్ట్ ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్, మీ మెయిల్ ఐడితో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఈ లింక్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ అనేది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ అన్ని స్ట్రాటజీస్ ఇప్పుడు మీకు చూపెట్టిన స్ట్రాటజీస్ అన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి మంత్లీ ఛార్జెస్ లేకుండా, ట్రేట్రాన్ పే చేయాల్సిన ఛార్జెస్ లేకుండా మీరు ఈ స్ట్రాటజీస్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే. సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా. ఇంకోటి బిట్ కాయిన్ ఇథేరియం, ఈ క్రిప్టో కరెన్సీస్ అనేది హాలిడే ఉండదు ఫ్రెండ్స్. సండే, మండే, ఫ్రైడే 365 డేస్ రన్ అవుతుంది. 24 అవర్స్ పర్ డే, 24 అవర్స్ ఈ స్ట్రాటజీస్ అయినా మనకు బిట్ కాయిన్ అయినా ట్రేడ్ జరుగుతూనే ఉంటుంది. దీనికి హాలిడే అనేది ఉండదు. మన ఇండియన్ మార్కెట్ స్ట్రాటజీస్ ఆర్ మన ఇండియన్ మార్కెట్ హాలిడే ఉంటుంది తప్ప మనకి వీటికి హాలిడే ఉండదు ఏ రోజు. ఓకేనా, ఇదనమాట. చూశారు కదా అప్డేట్ చేసిన తర్వాత మన స్ట్రాటజీస్ రిజల్ట్స్. సో ఈ అప్డేట్ అనేది ఒక అన్నిట్లో చేసాం ఫ్రెండ్స్. బిట్ కాయిన్, ఇథేరియం అన్నిట్లో అప్డేట్ చేసాం, ఎందుకంటే టైం ఫ్రేమ్ ఇంక్రీజ్ చేసాం కాబట్టి బెటర్ పెర్ఫార్మెన్స్ గురించి. సో ఓవరాల్గా అయితే ఇప్పటివరకు బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఎవరైనా యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటే మీరు కూడా చూడండి. మీరు కూడా ఆల్రెడీ పేపర్ ట్రేడ్ డిప్లాయ్ చేసుకున్నారు, కొందరు రియల్ ట్రేడ్ కూడా చేస్తున్నారు. మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ డిస్క్రిప్షన్లో చూపెట్టిన స్ట్రాటజీస్ లింక్స్తో యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి మీకంటూ ప్రాఫిట్ వచ్చిన తర్వాత. అండ్ ఆల్సో బిట్ కాయిన్ ఆటోమేటిక్ ట్రేడింగ్ ఎలా యాడ్ చేసుకోవాలి, బిట్ కాయిన్ డెల్టా ఎక్స్చేంజ్ ఎలా యాడ్ చేసుకోవాలనే దాని గురించి చాలా వీడియోస్ చేశాం ఫ్రెండ్స్. ఒకసారి ఈ వీడియోస్ చూడండి, డెల్టా ఎక్స్చేంజ్ ఎలా చేయాలి అనే దాని గురించి. ఈ వీడియోస్ చూస్తే మీకు బేసిక్ నుంచి కూడా ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏ విధంగా మీరు ట్రేట్రాన్ ఆల్గో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీన్ని ఎలా లింక్ చేయాలి, స్ట్రాటజీస్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి స్ట్రాటజీస్ వీడియోస్, మా దగ్గర ఉన్న కొత్త అప్డేట్స్ అండ్ ఆల్సో కొత్త స్ట్రాటజీస్ ఏవైనా ఉన్నా మీ ముందుకు వీడియో రూపంలో తీసుకొస్తూనే ఉంటాం. సో అవి మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇవే కాకుండా మాన్యువల్ స్ట్రాటజీస్, అడ్వాన్స్ ఇండికేటర్స్ అంటే ఆర్డర్ ఫ్లో అనాలిసిస్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్, వాల్యూమ్ ప్రొఫైల్ మీద కూడా స్ట్రాటజీస్ చేశాం. మీరు ఎవరైనా అడ్వాన్స్ ఇండికేటర్స్తో డేటాతో కూడిన స్ట్రాటజీ వీడియోస్ కూడా చూడాలంటే మా ఛానల్ ఉన్నాయి, కావాలంటే చూడండి. మీకు అడ్వాన్స్ ఇండికేటర్స్ చూడండి, అడ్వాన్స్ ఇండికేటర్ స్ట్రాటజీ అని. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, చూడండి. చూసి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మీకంటూ ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ.